ఈ రోజు కష్టపడి ఆటలాడుకునే క్రీడాకారుల మీద కులం ముద్రేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సర్టిఫికేట్లు తీసుకుని మీరు జాబ్స్ ఇస్తున్నారు, అందులో పర్టికులర్ గా కమ్మ అనుంటే జాబ్ ఇచ్చేశారు. తెలుసు కమ్మ అనుంటే ఉద్యోగం ఇస్తున్నారని. అంటే ఎవరైతే హైకోర్టుకు వెళ్ళారో వాళ్ళు తీసుకొచ్చిన డేటా నేను చూసాను. సో అంటే ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, అవి అందులో మెరిట్ మొత్తం వాళ్ళు ఉన్నారా చూడకుండా మొన్న క్రీడాకారులకు ఏదైతే ఆ పోస్టులు ఇచ్చారో అందులో ఓసీలకు ఇచ్చిన పోస్టులు మొత్తంలో మెజారిటీ పోస్టులు కమ్మవాళ్ళకే ఇచ్చుకున్నారు. టెట్ట రాయకపోయినా కమ్మవాళ్ళకే డిఎస్సిలో పోస్టులు ఇచ్చారని హెడ్డింగ్ పెట్టి, టైటిల్ హెడ్డింగ్ పెట్టి ఆయన చేత ప్రచారం చేయించారు. ఒక మాజీ ఐఏఎస్ అధికారి అయి ఉండి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉండి అబద్ధం చెప్పడానికి సిగ్గు శరం ఎలా లేదో నాకు అర్థం కావట్లేదు. విజయ్ కుమార్కి 40 పోస్టులు ఓసీలతో ఫిల్ చేస్తే మెజారిటీ పోస్టులు కాపు సామాజిక వర్గానివి. తరువాత ఉన్నది జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు. కమ్మ సామాజిక వర్గం లేదు అందులో. కమ్మ సామాజిక వర్గానికి 9 పోస్టులు వచ్చాయి. వాస్తవానికి ఇది కులానికి సంబంధించింది కాదు, క్రీడా ప్రతిభకు సంబంధించిన విషయం. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ రోజు వాళ్ళు మాట్లాడారు కాబట్టి నిజం చెప్పడం కోసం కులం గురించి మాట్లాడాల్సి వస్తుంది. కానీ క్రీడాకారుల విషయంలో కులం గురించి మాట్లాడటం అంటే అంతకంటే నీచమైన విషయం పోట్లేదు. ఎందుకంటే ఇంత నీచమైన బ్రతుకు రాజకీయం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం క్రీడాకారులు కులాన్ని అంటగడతారు. ఇది కూడా ఒక బ్రతికేనా? నోటికి అన్నం, అసలు జగన్మోహన్ రెడ్డి నోటికి అన్నం తిని ఎలా నిద్రపడుతుంది నాకు అర్థం కాలేదు ఇలాంటి కుల రాజకీయాలు చేసి.